మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా ఏదో తెలియనటువంటి ఆరోగ్యపరమైనటువంటి ఒక చిన్న అభద్రత, అర్థం కానటువంటి పరిస్థితి, ఏదో ఆందోళన, దేహబాధ మాత్రం ఏర్పడే అవకాశం కనపడుతోంది. ఎవరూ నన్ను అర్థం చేసుకోవటం లేదే అనేటువంటి ఒక బాధ కూడా మనసులో ఏర్పడేటువంటి అవకాశం ఈ వారం కనపడుతోంది. ఇక ఉద్యోగస్తులకు ప్రధానంగా విపరీతమైనటువంటి పని ఒత్తిడి వల్ల ఒక రకమైనటువంటి మానసిక ఒత్తిడి, శారీరకమైనటువంటి విపరీతమైనటువంటి శ్రమ, అన్నీ తామే అయ్యి ఆ పనులు చేయాలనేటువంటి ఒక పరిస్థితి, ఇవన్నీ కూడా ఈ వారం కనపడుతూ ఉన్నాయి. అయితే ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్త తీసుకోవాలి. అనవసరమైనటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు కానీ, సాహసోపేతమైనటువంటి సాహసాల అడ్వెంచర్స్ కానీ, ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం కానీ ఎట్టి పరిస్థితిలో పనికిరాదు. వాహనాలు నడిపేటువంటి సమయంలో తగు జాగ్రత్తలు అవసరం. అంతేకాకుండా మధ్యవర్తిత్వం జరిపే సమయంలో కూడా తగు జాగ్రత్తగా ఉండాలి. ఏదో ఎవరో పొగుడుతున్నారు కదా ఎదుటివారు, ఏదో ఒక రకమైనటువంటి ఎమోషన్ ఫీలింగ్స్తో, భావోద్రేకంతో తొందరపడి అనవసరమైనటువంటి వాగ్దానాలు చేయకూడదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇక వివాహ సంబంధాల కోసమై ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకి కాస్త విసిగించి, కాస్త ఓపిక ఇక తగ్గుతుంది అనే సమయంలో మీకు మంచి ఒక రకమైనటువంటి శుభవార్త వినే అవకాశం కనపడుతోంది. విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళకి, విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకు కూడా సమీప భవిష్యత్తులో ఒక విషయం, ఒక మంచి శుభవార్త వింటారు అనే విషయాన్ని మాత్రం మీరు తెలుసుకుంటారు. విద్యార్థులకు కూడా సామాన్యంగా ఉంది. ధనాన్ని మంచినీళ్ల వలె ఖర్చు చేసే అవకాశాలు ఉన్నాయి. తగు జాగ్రత్తగా ఉండండి. కనుక ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు, ఇది ఆషాఢ మాసం కనుక ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా ఒక తమలపాకుపై శ్రీరామ అని రాసి చందనంతో కానీ సింధూరంతో కానీ స్వామి ఆంజనేయ స్వామికి హృదయంలో పెట్టండి. ఈ విధంగా ఈ వారమంతా చేయండి. వారాంతంలో చక్కని శుభవార్త మీరు వింటారు. అలాగే శనేశ్వర ధ్యానము, అంగారక ధ్యానాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మానకూడదు.